హాయ్. మీ పేరేంటి? హాయ్, నా పేరు రామ్లింగ్. నేను నారాయణ టెక్ ఇన్స్టిట్యూట్లో నవంబర్ 14, 2023 ఇయర్లో జాయిన్ అయ్యాను. జస్ట్ 6 months బ్యాక్. నాకు అసలు కోడింగ్ అంటే ఏందో తెలియదు, లాజిక్స్ కూడా తెలివాయి. ఇక్కడికి వచ్చాకనే అర్థమైంది. ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ ఈ కోర్స్ మొత్తం అయిపోయింది. పైథాన్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని నేను 2-3 డిఫరెంట్ వేస్ 2-3 టైప్స్గా చేయగలుగుతున్నాను, ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటిదంటే మేనేజ్మెంట్ సపోర్ట్ బాగుంటుంది. ప్రతి వీక్ ఏదైతే చెప్తారో అది మొత్తం అసైన్మెంట్స్ ఇస్తారు. ప్రతి వీక్ ఒక అసైన్మెంట్ ఉంటుంది. మనం 5 days ఏం చేసినామో సాటర్డే రోజు అసైన్మెంట్ ఇస్తారు. మళ్ళా ఇన్ కేస్ ఏమైనా అసైన్మెంట్లో ఎర్రర్స్ వస్తే నెక్స్ట్ మండే నారాయణ సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తారు ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఇట్లా సాల్వ్ చేయాలి, ఏం లేదు అని చెప్తారు. సార్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. డే టైం మొత్తం మార్నింగ్ 8 to 8 AM to 8 PM వరకు అవైలబుల్ ఉంటారు ఇన్స్టిట్యూట్లో. ఇంకా మేనేజ్మెంట్ సపోర్ట్ ఎట్లుందంటే ప్యారలల్గా ఎంసీఏ చేస్తున్నాను నిజాం కాలేజ్లో. దీన్ని రెండింటినీ మేనేజ్ చేయగలుగుతున్నాను బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. మధ్యలో మాకు ఫిబ్రవరిలో సెమ్ ఎగ్జామ్స్ ఉండే. సెమిస్టర్ ఎగ్జామ్లో 2 మేనేజ్ చేయలేకపోయాను. అప్పుడు ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ నారాయణ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు. 1 month హాలిడేస్ ఇచ్చారు. నేను ఎక్కడైతే ఆగిపోయినానో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో నెక్స్ట్ 1 month తర్వాత అక్కడ నుంచే నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ చేసుకున్నారు. అండ్ ప్రతి 2 weeksకి ఒకసారి టెస్ట్ కండక్ట్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల మనకి ఎక్కడన్నా ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఆ మాక్ ఇంటర్వ్యూస్ అనేది, ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రీసెంట్లీ నారాయణ టెక్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మాకు 2 days బ్యాక్ మమ్మల్ని ఇంటర్వ్యూకి పంపించారు ఐటీ కంపెనీలో. అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కాన్ఫిడెన్స్గా ఆన్సర్ చేయగలిగాను బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇప్పటివరకు మొత్తం కోర్స్ మొత్తం అయిపోయింది అప్ టు నౌ టిల్ డేట్. అసైన్మెంట్స్, టాస్క్ అవన్నీ ఇస్తున్నారు కదా, అవి ఎలా? ఇప్పుడు ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయ్యాక డైలీ అసైన్మెంట్స్ ఇస్తున్నారు. అవి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఒక ప్రోగ్రామ్ని 2-3 వేస్లో ఎట్లా చేయాలో చెప్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్స్ కామన్ ఫ్రెండ్ ద్వారా రిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ భయపడ్డాను, ఎట్లా ఉంటుందో, సరిగ్గా చెప్తారో చెప్పారో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు మొత్తం కోర్స్ అయిపోయేసరికి సార్ చాలా సపోర్ట్ చేశారు. నేను పైథాన్ మొత్తం కంప్లీట్గా చేయగలుగుతున్నాను అంటే సార్ వల్లనే. బాగుంది ఇక్కడ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా బాగుంది సార్ టీచింగ్ అవి ఎలా ఉంది? సార్ టీచింగ్ చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు నాకు ఏం కూడా రాకుండే, సార్ వల్ల మొత్తం చేయగలుగుతున్నాను. పైథాన్లో ఏ కోడింగ్ అయినా చేయగలుగుతున్నాను. పైథాన్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వేరే లాంగ్వేజ్లో కోడింగ్ చాలా లెంతీగా ఉంటుంది. పైథాన్లో లెంతీగా ఉన్న కోడ్ని కూడా సింగిల్ లైన్లో రాయగలుగుతాం. దానికి పైథాన్ కాంప్రిహెన్షన్ అంటాం.